హిందూ బంధుమిత్రులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నిన్న ఫిబ్రవరి 14 కొంతమంది వ్యాలంటైన్స్ డే అంటూ ఒక రకమైన హత్తులైతే మునిగిపోయారు. మరొక పక్కన కొన్ని కోట్ల మంది జై శివాజీ, జై శంభాజీ, హర హర మహాదేవ్, జై భవాని అంటూ రకరకాల నినాదాలతో థియేటర్లలో పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. ఎందుకంటే నిన్న ఫిబ్రవరి 14న మన హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా అనే ఒక హిందీ మూవీ అయితే రిలీజ్ అయింది. మూవీ అయితే అత్యద్భుతంగా ఉంది. ఈ మూవీ చూసిన తర్వాత ఎవరైనా సరే గుండె నిండా బాధతో, కళ్ళ నిండా నీటితో ఛత్రపతి శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజుల మీద 100 రెట్ల గౌరవ అభిమానాలతో వాళ్ళు పుట్టిన ఈ నేల మీద మనం కూడా పుట్టే మన గర్వంతో అయితే ఈ మూవీ చూసిన తర్వాత థియేటర్ నుంచి జనాలు అయితే బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ హై అనేది అదే విధంగా ఉంటుంది. అప్పుడే కాదు, ఆ తర్వాత రోజు కూడా నెక్స్ట్ డే కూడా నిన్న నైట్ మూవీ అయితే చూశాను. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా అదే హై అనేది ఉంది. ఆ విజువల్స్ అనేవి కళ్ళ ముందు నుంచి ఇంకా పోవట్లేదు. అలా డైలాగ్స్ కానీ ఆ యొక్క బీజిఎం కానీ ఇప్పటికీ కూడా చెవులలో తిరుగుతూనే ఉంది. ఈ మూవీలో మధ్యలో దుక్కున సంభాజీ మహారాజ్ నిద్రిస్తూ ఉంటాడు. ఆయనకి కళ వస్తుంది. కళ్ళలో శివాజీ మహారాజ్ ఆయనతో మాట్లాడుతూ జీ శంభు అంటాడు. ఆ మాట అయితే ఇప్పటికి కూడా చెవుల్లో సేమ్ అదే టోన్ అయితే తిరుగుతుంది. అంత అత్యద్భుతంగా అయితే ఈ సినిమా అనేది ఉంది. ఇందులో యాక్టర్ మెయిన్ హీరో మన ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆయన రోల్ ప్లే చేసింది అయితే విక్కీ కౌశల్ అంట. ఫస్ట్ టైం నేను ఒక హిందీ మూవీని థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. అది కూడా ది బెస్ట్ మూవీ. సో ఇంకా నా తర్వాత ఇంతకన్నా మంచి సినిమాలు ఏమైనా చూస్తానో లేదో తెలియదు. బట్ ఇప్పటి వరకు చూసిన మూవీస్ అన్నింటిలో కూడా ఇది ది బెస్ట్ మూవీ. ఇంతకు ముందు వరకు కూడా నా ఫేవరెట్ మూవీస్లో అయితే బాహుబలి 1 ఉండేది, దాని తర్వాత 2 ఉండేది. బట్ ఇప్పుడు మట్టికి ఒక హిందీ మూవీ నా యొక్క ఫేవరెట్ మూవీ అయితే అయిపోయింది. అంత అత్యద్భుతంగా అయితే ఈ సినిమా ఉంది. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ నాకేంటంటే విక్కీ కౌశల్ని నేను ఎప్పుడు ఇంతకు ముందు మూవీస్లో చూడలేదు. ఆయన స్టిల్ ఇప్పటికి కూడా ఆయన ఎలా ఉంటారో అయితే నాకైతే తెలియదు. కాబట్టి అలాగే సంభాజీ మహారాజ్ని కూడా ఇప్పుడు దాకా మనం అంతకైతే చూసిందే లేదు, ఆయన గురించి మనకి తెలిసింది కూడా లేదు. బట్ ఫస్ట్ టైం డైరెక్ట్ స్క్రీన్ మీద చూస్తుంటే వేరే యాక్టర్ని చూస్తున్నట్టయితే లేదు. సంభాజీ మహారాజే వచ్చి నిజంగా ఈ సినిమాలో నటించాడేమో అన్నంత ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే ఆయన నాకు ఎప్పుడు కూడా తెలియదు. అదే మన రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా మేబీ ఈ యొక్క సినిమా తీసినా కూడా మనకి తెలిసిపోతుందేమో. ఒక పక్కన రష్మిక మందన కూడా ఉంది. ఆవిడ చూస్తే రష్మికను చూసినట్టే ఉంది తప్ప సంభాజీ మహారాజ్ యొక్క భార్యనే చూసిన ఫీలింగ్ అయితే కలగలేదు. బట్ ఎప్పుడైతే విక్కీ కౌశల్ని సంభాజీ మహారాజ్ని చూస్తామో ఆయనే వచ్చి ఈ సినిమాలో యాక్ట్ చేశాడేమో అన్నంత అత్యద్భుతంగా అయితే ఉంటుంది. మేబీ చాలామంది తెలుగు వాళ్ళకి కూడా ఆయన తెలియకపోవచ్చు, విక్కీ కౌశల్ అయిన అతన తెలియకపోవచ్చు. కాబట్టి మీరు కూడా ఇదే యొక్క ఫ్రెష్ ఫీలింగ్ అయితే మీకు కూడా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఇంకా చాలామంది క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. అంటే సంభాజీ మహారాజ్ యొక్క ఆస్థానంలో చాలామంది అయితే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా కొన్ని ఉంటాయి. బట్ మనకి అంత నోటెడ్ అయితే కాదు. ప్రతి మరాఠీ వాళ్ళకి కూడా వాళ్ళ పేర్లు కూడా నోటెడ్ ఉంటాయి. వాళ్ళకి ఈ సినిమా అనేది ఇంకా బాగా అయితే కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా రివ్యూస్ గట్టా చూస్తున్నా, పోస్టర్ చూస్తున్నా మార్నింగ్ నుంచి. కింద కొంతమంది కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు, అన్న మాకు హిందీ రాదు, మాకెలాగా, మాకేం అర్థమవుతుంది ఈ సినిమా అనేసి. ఒకటి మీ అందరికీ కూడా చెప్తున్నా, నాకు కూడా హిందీ రాదు. ఒక 10-20%. నా రూమ్మేట్ కూడా హిందీ వాడు, యూపీ. సో వాడి వల్ల ఏదో ఒక 10-20% అర్థమవుతుంది. బట్ మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళాక ఈ మూవీ చూస్తున్నప్పుడు మీకు లాంగ్వేజ్తో ఎటువంటి అవసరం అనేది ఉండదు. అది ఏ లాంగ్వేజ్ అనేది మీకు సంబంధమే లేదు. అది హిందీయా, జపానా, చైనీసా, ఏ లాంగ్వేజ్ అయినా మీకు సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ యాక్టర్స్ యొక్క ఎమోషన్స్, భావోద్వేగాలు అంతలాగైతే ఉన్నాయి. చాలా రియలిస్టిక్గా అయితే ఉన్నాయి. మీకు ఆ యొక్క ఎమోషన్స్తోనే అక్కడ సినిమా ఏంటి, కథ ఏంటి అనేది అర్థమైపోతుంది. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనందరికీ తెలియని కథ అయితే కాదు, ఇది మనందరికీ తెలిసిన కథే. సో ఇన్నిసార్లు కథ అంటున్నందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది కథ కాదు, ఇది నిజమైన చరిత్ర. ఇంకా మీకు ఈ సినిమా అర్థం కాదేమో, హిందీలో ఉందేమో అని ఒక అనుమానం ఏదైనా ఉంటే యూట్యూబ్లో శివాజీ మహారాజ్ అలాగే సంభాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్రలు అయితే మీకు చాలామంది ఛానల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక వీడియో సజెస్ట్ చేయమంటే విఆర్ రాజానా అది విఆర్ ఫ్యాట్స్లోనో అన్న అయితే ఒక వీడియో చేశాడు. ఇక్కడ మీకు thumbnail అనేది డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత మూవీకి అయితే వెళ్ళండి. మీకు 100% కథ అయితే పూర్తిగా అర్థమవుతుంది. లాంగ్ వేస్తే ఎలాంటి పని అనేది లేదు. ఆ యొక్క ఎమోషన్స్ అయితే చాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. హెచ్డి ప్రింట్లు చూసుకుందాం, లేదంటే ఓటీటీలో చూసుకుందాం అంటే ఆ యొక్క ఫ్రెష్ ఫీలింగ్ అనేది మిస్ అవుతారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ వాట్సాప్లోని, ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని
ఈ సోషల్ మీడియాలోనే సగం మూవీ చూస్తారు. అలాగే మీకు థియేటర్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ అయితే మొబైల్స్‌లో గానీ, ల్యాప్‌టాప్స్‌లో గానీ ఎన్ని సార్లు చూసినా కూడా మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది రాదు. ప్రతి ఒక్కరు కూడా. అంటే మతంతో గానీ, అలాగే క్యాస్ట్‌తో గానీ సంబంధం లేకుండా ప్రతి ఇండియన్ కూడా ఈ యొక్క మూవీనైతే చూడాలి. 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' స్వరాజ్యం కోసం తన ప్రాణాలనైతే పణంగా పెట్టేశారు. అలాగే ఒక చిన్న గమనిక ఏంటి అంటే, ఎవరికైతే కొంచెం భయమో, వీక్ హార్టెడ్ పీపుల్ ఉంటారు. అంటే కొంతమందికి రక్తం చూస్తే కూడా కళ్ళు తిరుగుతాయంటారు. అలాంటి వాళ్ళేంటంటే ఈ సినిమాకి కొంచెం దూరంగానే ఉండండి. సినిమా చూస్తే చూడండి. బట్ క్లైమాక్స్ ఉంటుంది. లాస్ట్ ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఉంటుంది. ఆ పార్ట్‌ని మటుకు మీరు స్కిప్ చేయండి. ఎందుకంటే ఇందులో అంత హింస అనేదైతే ఉంటుంది. ఈ లాస్ట్ క్లైమాక్స్‌లో అంత హింస అయితే ఉంటుంది. ఔరంగజేబ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్‌ని రకరకాల చిత్రహింసలైతే పెడతారు. ఆయన గోర్లు కట్ చేసి, ఆయన కళ్ళల్లో నిప్పు కడ్డీలు పెట్టి, నాలుక కట్ చేసి, ఆయన పార్ట్స్ కట్ చేసి రకరకాలుగా, అలాగే ఆయన పుండుల మీద సాల్ట్ ఉప్పుతో రాక్ సాల్ట్ ఉంటుంది. ఆ ఉప్పేసి చాలా చిత్రహింసలైతే పెడతారు. చాలా హింస అయితే ఆ క్లైమాక్స్‌లో అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా వీక్ హార్టెడ్ పీపుల్ ఉంటే కొంచెం దాన్నైతే స్కిప్ చేయండి. లేదు చూడగలనుకుంటే చూడండి. బట్ డెఫినిట్‌గా ప్రతి ఒక్కడైతే ఏడుస్తారబ్బా! ఎంత మగోడన్నా, ఎంత స్ట్రాంగ్ హార్టెడ్ పీపుల్ అయినా సరే ఆ మూవీని చూస్తున్నప్పుడు డెఫినెట్‌గా వాడికి దేశం మీద గానీ, అలాగే మన స్వతంత్ర సమరయోధుల మీద గానీ ఏమాత్రం ప్రేమ ఉన్నా, గౌరవం ఉన్నా కూడా డెఫినెట్‌గా కళ్ళలో నీళ్ళైతే వస్తాయి. గుండెైతే బరువెక్కిపోతుంది. డైరెక్టర్ నేమ్ ఏమిటో నాకైతే తెలీదు గానీ, డైరెక్టర్‌కైతే పాదాభివందనాలు. ఇంత అద్భుతమైన సినిమాని మనకు తెలిసిన కథే, తెలియని కథ కాదు. బట్ దాన్ని ప్రెజెంట్ చేసే విధానం అయితే ఉంటుంది. అంత అత్యద్భుతంగా అయితే సినిమా అనేది ఉంది. ప్రతి ఒక్కరు కూడా థియేటర్‌లో అయితే ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద ఏ ఒక్క గౌరవం, భక్తి ఉంటుందో, అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఛత్రపతి సంభాజీ మహారాజ్ మీద కూడా అంతే గౌరవం, భక్తి, మర్యాదలైతే ఏర్పడితే ఇంకా ఎక్కువ కూడా ఏర్పడొచ్చు. ఒకసారి అయితే మీరు ఆ మూవీని చూసి మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. జై శ్రీరామ్.